హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతాలాగ్స్ ట్రెండీ. ఈ వీడియోలో మీకు రాట్నాలమ్మ అమ్మవారి దేవాలయం చూపిస్తాను. ఇది వచ్చేసి రాట్నాల కుంట, ఏలూరు నుంచి పెదవేగి మండలం, ఏలూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో అన్నమాట. చాలా చిన్న పల్లెటూరు. అక్కడి గ్రామ దేవత అన్నమాట శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దేవస్థానం. ఊరి పేరు రాట్నాల కుంట. ఏలూరు నుంచి 20 కిలోమీటర్స్ జంగారెడ్డిగూడెం రోడ్లో అన్నమాట. బయటంతా ఓపెన్ కార్ పార్కింగ్, చాలా పెద్ద కార్ పార్కింగ్ అన్నమాట. మనకి షాప్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఆ పక్కనంతా ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్. ఈ పక్కన రావి చెట్టు దగ్గర మొక్కుబళ్ళు మొక్కుకున్నవారు ఆ చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేపించి తీసుకెళ్ళి ఫంక్షన్స్ అవి చేసుకుంటారనమాట. ఆలయం అయితే చాలా చాలా అందంగా ఉందన్నమాట. దర్శనం టికెట్లు వచ్చేసి 10 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్. 100 రూపీస్ అయితే లోపలికి, గర్భాలయం లోపలికి దేవత దగ్గరికి వెళ్తాం అనమాట. అమ్మవారు ఎంత కళగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు అంటే నా దిష్టే తగిలేరు, ఎంత అందంగా ఉన్నారనమాట. ఆవరణలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద విగ్రహాలతోటి, గ్రామ దేవతల విగ్రహాలు మనకి తారసపడతాయి. ఆ రోజు పర్వాలేదు, కొంచెం జనం తక్కువగానే ఉన్నారు. మేము 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఈ బయట వచ్చేసి గోపురము, ప్రాంగణం అన్నమాట. ఇదంతా ఎంత అందంగా ఉందంటే శిల్పకళ అనేది ఎక్కడ చూసినా మనకి దేవతల విగ్రహాలు తారసపడతాయి. అంతా చాలా నీట్గా, క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అన్ని ఉత్సవాలు, అమ్మవారికి జరిగే ఉత్సవాలు, గ్రామ దేవతల పూజలు, జాతరలు అన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ ఆలయంలో. జాతర జరిగినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలి వస్తారనమాట ఈ ఆలయానికి. ఇదంతా కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా ప్రాంగణం అనమాట. మామూలు రోజులు కాబట్టి ఇట్లా ఖాళీగా ఉంది. అదే శుక్రవారము, జాతర సమయంలో, ఏదన్నా పండగల సమయంలో చాలా రష్ ఉంటుంది అనమాట. ఆ చుట్టుప్రక్కల ఉన్న గ్రామ దేవత వెరీ ఫేమస్ దేవత అనమాట, రాట్నాలమ్మ అమ్మవారు. ఇక్కడ మొక్కుబడులు మొక్కుకుని ఆ మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు, పొంగళ్ళు పెడతారు. చూడండి బయటంతా ఇట్లా ఓపెన్ ప్లేస్ చాలా ఉందన్నమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు రాట్నాలమ్మ అమ్మవారు. అమ్మవారు అయితే చూసారా ఎలా ఉన్నారో, అంత అందంగా ఉన్నారనమాట. బయటకు వచ్చేసిన తర్వాత మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది, ప్రసాదం తీసుకోవచ్చు మనం. ఫంక్షన్కి వచ్చామన్నమాట మేము ఇక్కడికి. ఒక ఫంక్షన్ ఉంటే మొక్కుబడులు తీర్చుకుని, ఫంక్షన్ హాల్స్ కూడా బయట మనకి అవైలబుల్గా ఉంటాయి. అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఫంక్షన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి వంట చేసుకోవడానికి వంట మనుషులు, ఫంక్షన్ హాల్స్, ఏసీ ఫంక్షన్ హాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఈ ఊళ్ళో. అంత పల్లెటూరు అయినా సరే. ఇలా చూసారా పెద్ద పెద్ద విగ్రహాలు మనకి, సరస్వతీదేవి, అన్నపూర్ణాదేవి, ఇట్లాంటి పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా మనకి స్తంభాల మీద కనిపిస్తాయి. పైన వచ్చేసి మనకి పెద్దింట్లమ్మ తల్లి, మావుళ్ళమ్మ తల్లి, ఇట్లాగ గ్రామ దేవతల విగ్రహాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. చాలా చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. రాట్నాల కుంట, ఏలూరు దగ్గర ఉన్నటువంటి గ్రామ దేవత అన్నమాట. చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకుని తీర్చుకుంటే ఎంతో మంచి జరుగుతుందని, మనకి మనస్సు తృప్తిగా శాంతి కలుగుతుందని చెప్పి అందరూ అంటూ ఉంటారనమాట. ఇక్కడ మొక్కులు మొక్కుకొని తీర్చుకుంటూ ఉంటారు భక్తులు. అన్నప్రాసనలు, చెవి కుట్టించడాలు, అలాంటి కార్యక్రమాలు కూడా గుడి ప్రాంగణంలో జరగడం నేను చూశాను. దేవాలయ చరిత్ర కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇది వచ్చేసి బయట ధ్వజస్తంభం అనమాట. బయట ప్రాంగణంలో మీకు ఇందాక చూపించాను కదా, రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేసి మొక్కులు తెచ్చుకుంటారని, మీకు మళ్ళీ బయట కూడా చూపిస్తాను. ఇదంతా బయట ధ్వజస్తంభం ఎంట్రన్స్ ఇందాక మీకు చూపించలేదు. ఇది ఇక్కడి నుంచి లోపలికి వెళ్తాం అనమాట. బయటకు వచ్చేసేటప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇదంతా కూడా బయట అంతా ఓపెన్ ప్లేస్. మనకి ఎండగా ఉందని చెప్పి అక్కడ చేపలు వేసి అవి తడిపి కూడా పెట్టారనమాట. అన్ని సౌకర్యాలు ఉన్న ఆలయము. పల్లెటూరు అయినా సరే మనకి బయట అన్ని షాప్స్లో అన్నీ దొరుకుతున్నాయి. దీని చుట్టూరు కూడా వాళ్ళు మొక్కులు మొక్కుకున్న వాటిని ప్రదక్షిణ చేపించి తీసుకెళ్ళిపోయి ఫంక్షన్ చేసుకుంటారనమాట. మొక్కులు తీర్చుకొని లోపలికి ఎటువంటివి ఎంట్రన్స్ లేవు, మామూలుగా దర్శనం చేసుకోవడం వరకే. ఇదనమాట రాట్నాల కుంట. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? బయట కూడా పెద్ద పార్కింగ్ అనమాట. పార్కింగ్ కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలాగ్స్ ట్రెండీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.